వైజాగ్ 10 మైళ్ళు ఉంటాను మనం చేయరా నాకు వచ్చే నాకు ఇచ్చే అంటే చెప్పికి వచ్చిన 10 మైళ్ళ నుంచి బోల్తా కొట్టేసింది బోటు. బోల్తా కొట్టేస్తే ఎప్పుడైతే బోల్తా కొట్టేసిందో ఆ తెరబడిపోయిన వెంటనే బొడికి ఎక్కువ మీదన ఎక్కువ బోటు మీద కింద మనిషి ఉండిపోయాను. కింద మనిషి ఉండిపోతే ఇంకా 6 ఉన్నాం, ఇది 7 వెళ్ళాము, 6 ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనిషి చనిపోయాడో మనిషి కోసం ఏడుతున్నా అన్నయ్య కొడుకు, మా అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు, మా అన్నయ్య కొడుకు బాబు నాయన మా అన్నయ్య నేను ఏడుతున్నాను. అక్కడే బోర్డు కింద ఉండిపోయాడు. బోర్డు కింద ఉండిపోతే ఆ బోర్డు మీద ఉన్నాం మేము. ఆ తేలుతుంటే బోటు మీద తేలుతుంటే తెరబడుకుని బోటు మీద ఉంటుండగా 9 గంటల వరకు ఉన్నాము. 6 బోటు ఇంకా కిందకి వెళ్ళిపోయిందన్న. ఈ 6 ఈస్తున్నాము 12 అవుతుందో 11 అవుతుందో తెలీదు. ఆ టైంలో ఇంకో మనిషి కనిపించలేదన్నా. కనిపిపోతే ఇంకా 5 ఉన్నాం. 5 ఉంటే ఆ మనిషి మరి కనిపిపోతే మనం ఏం చేస్తాం, మళ్ళా 5 కాడే ఉందాము తెల్లవారిన దాకా అని చెప్పేసి ఉన్నామన్నా. ఉంటే సరే 4 అవుతుందన్నా. 4 అవుతుంటే షిప్ కనిపిస్తుంది. అయితే షిప్ కాడికి ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్దామని అంటే మా అన్నయ్య అన్నాడు, నేను రాలేనురా చచ్చిపోతాను, నేను తెప్పలు గిప్పలు ఏమి వస్తే జాలాలు తెప్పలిపోతాను, నేనైతే రానంటా చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోతాను అంటే ఇంకా 4 ఉన్నాము. అయితే ఈ మాట్లాడుతున్నావు ఏటన్నయ్యా, నువ్వు చెప్పినోడు పెద్దోడు అంటే లేదురా నేను చచ్చిపోతాను, నా కాళ్ళు తిరగబడిపోయి నన్ను ఎదలపోతాను రా అన్నాడు. సర్లే మేము షిప్ కాడికి వెళ్తాము. షిప్ మాకు 30 కిలోమీటర్లు ఉంటుంది అన్న. ఇక్కడ ఒడిశా అంటే షిప్ సాయం ఉంది, మా ఒడిసికి ఎదరు ఉన్నామన్నా. అలా తేలికెళ్ళిపోయినా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ షిప్ కాడికి అలాగా చేరుకుందామని 4 వెళ్ళవసరికి అయితే 4కి అవ్వట్లేదు, ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు కోర్సులు మాది ఎలా ఇబ్బంది అయిపోతే అప్పుడు నేను ఏడ్ చేశాను, మీరు 3 రా నన్ను చెంగల్కి వెళ్తాను, షిప్ దగ్గర అయిపోయింది చెంగల్కి వెళ్తాను, ముగ్గురు మీరు రండి కలిసి రండి అంటే సరే మా ఈదికి వెళ్ళాను అన్నాడు మా అన్నయ్యలు ఫ్రెండ్ కుర్రోడు. అయితే వెళ్ళామంటే సైన్ పెట్టే మా ఆ కుర్రోడే నాకు చెప్పాడు అన్ని. అయితే నేను ఏడ్ చేసి నీతికి వెళ్తాను, నీతికి వెళ్తుండగా ఇంక వీళ్ళు రాకపోతే మళ్ళీ వీళ్ళ దగ్గర దివాల్సి వచ్చాను. అలాగా నాకు అనుభూతి చేస్తుంది. కొద్దిగా వీళ్ళ దగ్గర చిన్న కోర్సులు అనమాట. అక్కడ అలా ఉండేసి యాంకర్ వేసిన సైన్ పట్టేసిన వెంటనే కెరటా వచ్చి తప్పుని కొట్టింది. తప్పుని కొట్టగల ఎగిరిపోయాను. ఎగిరిపోయిన వెంటనే వాడికి పట్టుకొట్టుకుని వెళ్ళిపోతాను. వాడు పట్టుకొట్టుకుని వెళ్ళిపోతుంటే అప్పుడు అన్నాను ఈ గుంట మీద బనీలు తీశాను. బనీలు తీసి కాపాడండి సార్ బాయ్ కాపాడండి అంటే అప్పుడు నైఫ్ జాకెట్ ఇసిరేయాలన్న. హిందీ వాళ్ళు అనమాట, అంటే నేపాలి వాళ్ళు. నైఫ్ జాకెట్ ఇసుకెళ్ళి ఆ నైఫ్ జాకెట్ కి చేతితో పట్టుకొని కింద జాలు వేసాలి. ఆ జాలు నుంచి పైకి లాగేయాలన్న. పైకి లాగినంటే 2 వాటర్ బాటిల్ పట్టాలి. అప్పటి నుంచి నా గుండెలో తెరబడిపోయి నాకు అయినది మైంది అన్న. ఊపిచ్చినట్టు అయిపోయాను. అప్పుడు నాకు ఎప్పుడైతే 7 దెబ్బలు పట్టాలో ఒక అరగంట పోయిన తర్వాత అప్పుడు నేను సోలో వచ్చాను అన్న. నా తల్లి పిల్ల ఒకేసుకున్నాను అన్న. నిజాంతులన్నా అజాంతులన్నా ఏది లేదన్నా, నేను చచ్చిపోతానన్నా నువ్వు రాకపోతే అన్న. ప్రభుత్వం అంటే ఇలాగే చెప్తున్నానన్నా, ప్రభుత్వం అంటే ఇలాగే ఆంతలు ఇది అజాంతలు ఏది లేదన్నా. ఇస్తాను అంటున్నాలే ఇది రేపు మాట్లాడుతున్నారు చంటి పిల్లలతో ఉన్నానన్నా. అప్పులు చేసి చేసుకుని ఈ పిల్లలు 6 మనుషులు చనిపోయాలి. నా కుటుంబాలు ఆ పిల్లల ముఖం చూడాలంటే నేను వెళ్ళలేదన్నా, ఇంటికి వెళ్ళలేదు. ప్రభుత్వం స్పందించలేదా, ఏం సహాయం చేస్తారని చెప్పలేదా? నిన్న అయితే అదే 10 లక్షల రూపాయలు కొల్లు రవీంద్ర అని పెట్టాడు. 6 కుటుంబాలకి ఈ ఆస్తి పరిహారం ఏదో చూస్తామన్నట్టుగా మాట్లాడాడు అన్న. ఇలాగే చెప్తున్నాను కానీ నన్ను వచ్చి 4 రోజులు 5 రోజులు అయిపోతుంది కానీ ఏది పండించట్లేదు అన్న. బోటు ఇంకా మునిగిపోయింది బాబు, 50 లక్షల రూపాయల ఆస్తి మునిగిపోయింది బాబు. బోట్ మీద లేదన్నయ్య, నేను అప్పుల్లో ఉన్నాను అన్నయ్య. బోటు ఈగిపోతే మా జీవితాలన్నీ నాశనం అయిపోయినట్టే కదా. నాన్న చచ్చిపోతున్నాను ప్రభుత్వం మీద ఒత్తి తీసుకొచ్చి కర్మ చేద్దాం.